ఏది కాన్ఫిడెన్స్, ఏది ఓవర్ కాన్ఫిడెన్స్, దీన్ని ఎవరు నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారు? ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ను స్థాపించినప్పుడు అతనిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. అంతరిక్షంలో పనైపోగానే తిరిగి భూమి మీదికి తిరిగొచ్చే స్పేస్ షిప్ను ఆవిష్కరిస్తానని ప్రకటించినప్పుడు కూడా వెక్కిరింతలు తప్పలేదు. అయినా మస్క్ సాధించి చూపాడు, సత్తా చాటాడు. అది అతని కాన్ఫిడెన్స్ స్థాయి. కారణాలు ఏమైనా కావచ్చు. ఉక్రెయిన్ అనే సాధారణ దేశం అగ్రరాజ్యమైన రష్యాకు ఎదురొడ్డి నిలిచినప్పుడు ప్రపంచానికి ఆ చర్య ఓవర్ కాన్ఫిడెన్స్లా కనిపించింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, యుద్ధ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఉక్రెయిన్ కాన్ఫిడెన్స్ ఏ పాటితో అర్థమైపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ అచ్చంగా ఓ మానసిక స్థితి. ఉన్న బలాన్ని అతిగా ఊహించుకోవడం, లేని శక్తుల్ని ఆపాదించుకోవడం, మన నియంత్రణలో లేని విషయాల్ని కూడా కంటి చూపుతో అదుపు చేయగలమని గుడ్డిగా నమ్మేయడం ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తుల ప్రాథమిక లక్షణాలు. కొందరు జన్యుపరమైన కారణాలతో, కొందరు పెంపకంలో అతి గారాభం వల్లనో, కొందరు అంతులేని ఆశలతో, ఇంకొందరు యాదృచ్ఛిక విజయాల ప్రభావంతో ఓవర్ కాన్ఫిడెన్స్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతారు. అలా అని వాళ్ళను చులకనగా చూడలేం. ఆత్మవిశ్వాసాన్ని అంకెల్లో కనుక కొలిస్తే ఒక వ్యక్తికి 100కి 30 మార్కులు వచ్చాయనుకుందాం. కానీ అతను తనకు తాను 90 మార్కులు వేసుకున్నాడంటే అతనిలో -60 మార్కుల మేర ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. ఆత్మబలంతో, అలుపెరగని శ్రమతో తన స్కోరు పెంచుకోగలిగితే, 100కి 90 మార్కులు సాధించగలిగితే తన మీద తనకున్న అతి నమ్మకం కాస్త పక్కా కాన్ఫిడెన్స్గా మారిపోతుంది. కొందరు నిజంగానే ఆ అగాధాన్ని పూర్తి చేసుకొని తామేంటో నిరూపించుకుంటారు. మరి కొందరు ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసి ఆరంభ సూరులనే ముద్ర వేసుకుంటారు. ఇంకొందరు ఆ భ్రమల్లోనే బతికేస్తూ పిట్టల దొరలుగా మిగిలిపోతారు. ఆ మాటకొస్తే ప్రతి మనిషిలోనూ ఓ ఆవగింజంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే మన ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు కాన్ఫిడెన్స్లా అనిపిస్తుంది, ఇతరుల కాన్ఫిడెన్స్ మాత్రం మనకు ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ను మనసు చేసే మ్యాజిక్గాను చెబుతారు సైకాలజిస్టులు. మనలో ఆశావాదాన్ని నింపడానికి ఇలాంటి చిట్కాలు ప్రయోగిస్తుందని అంటారు. కాకపోతే ఆ తూట చాలాసార్లు గురి తప్పుతుంది. కాలం గడిచే కొద్దీ, అనుభవాలు పెరిగే కొద్దీ మనిషి ఆత్మవిశ్వాస స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎవరు ఎల్లకాలము కాన్ఫిడెన్స్తో ఉండలేరు. సర్వకాల సర్వావస్థల్లోనూ ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించనూ లేరు. ఎంతటి వారైనా ఏదో ఓ సందర్భంలో లో కాన్ఫిడెన్స్ ఊబిలో చిక్కుకుపోతారు. డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ సారాంశం ఇదే. ఈ సిద్ధాంతం ప్రకారం మనలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. 1, కాన్ఫిడెన్స్తో ఉన్నత స్థాయికి చేరుకొని ఆ విజయ గర్వం తలకెక్కిపోయాక ఓవర్ కాన్ఫిడెన్స్తో విర్రబీగిపోయేవారు. 2, ఓవర్ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగినా పరిస్థితుల్ని బేరీజు వేసుకొని, పరిస్థితుల్ని అర్థం చేసుకొని, తమను తాము సానబెట్టుకొని కాన్ఫిడెన్స్తో స్థిరమైన విజయాలు సాధించేవారు ఒకరు. 3వ రకం ఓవర్ కాన్ఫిడెన్స్తో మహావేగంగా దూసుకొచ్చి అంతే వేగంగా కనుమరుగైపోయేవారు. కొన్ని జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. యథాలాపంగా చేసిన ఓ ప్రయత్నం అనూహ్యమైన ఫలితాలను అందిస్తుంది. రాత్రికి రాత్రే అగ్రస్థానానికి చేరుకుంటారు. దీంతో తమ ప్రతిభకు ఆ గెలిపే సాక్ష్యమని ప్రచారం చేసుకుంటారు. అమ్ములపదిలో ఇంకా అనేక అస్త్రాలు ఉన్నాయని ఊదరగొడతారు. ఆ కాకతాళీయ విజయం స్థిమితంగా ఉండనీయదు. తాము పట్టిన కుందేలుకు 3 కాళ్ళని నమ్ముతారు. ఏదో ఓ దశలో ఆ మూర్ఖపు నిర్ణయాలు వికటిస్తాయి. బొక్కబోర్లా పడిపోతారు. మానసిక శాస్త్ర పరిభాషలో ఇది ఫాల్స్ ఎవిడెన్స్. వ్యాపార వారసత్వం వలనో, రాజకీయ సమీకరణాల కారణంగానో అర్హతకు మించిన అందలానికి చేరుకోగానే తాము ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందనే భ్రమలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేవారు ఎంతోమంది. ఓవర్ ప్లేస్మెంట్ అంటే ఇదే. ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తులకే పరిమితం కాదు,
చాలా కంపెనీల్లోనూ కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ వీడియోస్ అనే సంస్థ అమెరికాలో హాలీవుడ్ సినిమాల వీడియో క్యాసెట్లను అద్దెకిచ్చే వ్యాపారం చేసేది. ఓ సందర్భంలో నామమాత్రపు ధరకే నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకునే అవకాశం వచ్చినా ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. భవిష్యత్తులోనూ తన వ్యాపారానికి తిరుగు ఉండదని ఊహించుకుంది. కానీ ఓటీటీలకు ఆదరణ పెరగడంతో పరిస్థితులు మారిపోయాయి. బ్లాక్ బస్టర్ వీడియోస్ తన ఓవర్ కాన్ఫిడెన్స్కు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇది ఓవర్ అసెస్మెంట్ అన్నమాట. విజయ్ మాల్యా తన చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. తండ్రి హయాంలో మొదలైన మద్యం వ్యాపారాన్ని వేగంగా విస్తరించాడు. పేరు, డబ్బు వచ్చిపడ్డాయి. దీంతో తన మీద తనకు ఎక్కడ లేని నమ్మకం వచ్చేసింది. గ్లామర్ ప్రపంచంతో రాసుకొని పూసుకొని తిరిగాడు. ప్రధాన వ్యాపారంపై శ్రద్ధ తగ్గింది. విమానయానం నేలచూపులు చూస్తున్న సమయంలో ఎయిర్లైన్స్ వ్యాపారంలోకి కాలు పెట్టాడు. తన బ్రాండ్ విలువ అద్భుతాలు చేస్తుందని కలలుగన్నాడు. అంతలో ఆ భ్రమ బద్దలైంది. వ్యాపార సామ్రాజ్యం కూలిపోయింది. అప్పుల కుప్పలు మిగిలిపోయాయి. బైజూస్ రవీంద్రన్ ఉత్థాన పతనాలు కూడా ఓ పాఠం లాంటివే. క్యాట్ పరీక్షార్థులకు ట్యూషన్లు చెప్పుకునే ఓ యువకుడు కోటి ఆశలతో ఆన్లైన్ బోధనా రంగంలోకి వచ్చాడు. ఆ స్టార్టప్ ఘన విజయం సాధించింది. పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ ఊపులో మార్కెట్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలేద్దామనుకున్నాడు. ఎడాపెడా పోటీ సంస్థలు కొనేశాడు. ఆ విస్తరణే శాపంగా మారింది. ఓ దశలో కంపెనీ నిర్వహణ చాలా భారంగా అయిపోయింది. అదే సమయంలో మార్కెట్లో కస్టమర్ల ఆదరణ తగ్గింది. ఫలితంగా సంస్థ విలువ దారుణంగా పడిపోయింది. అతనిప్పుడు విదేశాల్లో ప్రవాస జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. అనిల్ అంబానీ, సహారా సుబ్రత్ రాయ్, నీరవ్ మోడీ తమను తాము అతిగా అంచనా వేసుకోవడం వల్ల వ్యాపార జీవితంలో ఘోరంగా ఓటమి పాలైన వ్యక్తులు ఎంతోమంది. బియాండ్ డౌట్, ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ వాట్ ఇట్ మీన్స్ ఫర్ మోడర్న్ సొసైటీ పుస్తకంలో రచయిత వివేక్ నిత్యానంద అప్పట్లో ఓ జాతీయ పార్టీ ఇచ్చిన భారతదేశం వెలిగిపోతుంది నినాదాన్ని రాజకీయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్కు ఉదాహరణగా చెప్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో జనం ఆ నినాదాన్ని ఆమోదించలేదు, ఆ పార్టీని గెలిపించలేదు అని విశ్లేషించారు. తదుపరి కాలంలో సదరు పార్టీ ప్రచార వ్యూహాన్ని మార్చుకుంది, ప్రభంజనాలు సృష్టించింది. వ్యక్తులకైనా సంస్థలకైనా ప్రకృతి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. నిరూపించుకుంటారా, నీరసపడిపోతారా అనేది వాళ్ళ ఇష్టం. ట్రంప్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఆయన సంస్థలు దివాలా తీశాయి. మళ్ళీ లాభాలు సంపాదించుకున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచాడు. ఆ తర్వాత ఓడిపోయాడు. తాజాగా రెండవసారి కూడా గెలిచాడు. ట్రంప్ జీవితంలోని ప్రతి అపజయంలోనే కాదు, ప్రతి విజయంలోనూ ఓవర్ కాన్ఫిడెన్స్ పాత్ర ఉంటుంది అని నిత్యానంద అంటారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కన్నవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశం వచ్చిన ప్రతిసారి నువ్వు సూపర్ నాన్న, నీ ముందు ఎవరు పనికిరారు, బంగారం, నీ టాలెంట్ అద్భుతం చిన్న అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ పద్ధతి సరికాదని హెచ్చరిస్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. వాళ్ళ ప్రతిభను మెచ్చుకుంటూనే సాధించాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని గుర్తు చేయాలి. సున్నితంగానైనా లోపాలను ఎత్తి చూపాలి. ఏకపక్షమైన పొగడ్తలు పిల్లల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ను పెంచుతాయి. దీంతో చిన్నపాటి విమర్శల్ని కూడా తట్టుకోలేరు. ఒక్కటి రెండు వైఫల్యాలు సైతం భరించలేరు. అన్నీ తెలుసుకునే భ్రమలో జిజ్ఞాసను పెంచుకోలేరు. చిన్నారులను ఆ చీకట్లలో వదిలేయకూడదు. మహా వ్యక్తుల ఆత్మకథలు, విజేతల వైఫల్యాల గాథలు వాళ్లకు వినిపించాలి, వాళ్ళతో చదివించాలి. తమ లోపాల్ని తాము అంగీకరించే అవకాశం ఇవ్వాలి. వాటిని సరిదిద్దుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. ఆ సమతౌల్యమే వారికి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది అంటారు జనరేషన్ మీ రచయిత ప్రొఫెసర్ జీన్ ట్విగ్. ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని మాయలో పడేస్తుంది. అదే మన నిజ స్వభావమని అనుకుంటాం. ఆ మత్తులో ఊగిపోతాం. మన మీద మనకు మితిమీరిన నమ్మకం ఉన్నప్పుడు ఎదుటి మనిషిని ఓ పట్టాన నమ్మలేం. అవతలి వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించలేం. అనుభవజ్ఞుల సలహాలు ఆమోదించలేం. మార్పును స్వాగతించలేం. విమర్శించే వారిని, ప్రశ్నించే వారిని దగ్గరికి రానివ్వం. దీంతో చుట్టూ
భజన పరులు చేరిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తులతో ఇంకో ప్రమాదం కూడా ఉంది. తమ మిడిమిడి జ్ఞానంతో, అర్థం లేని అహంకారంతో ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అదో రకమైన మానసిక క్యాన్సర్. మనల్ని మనం సమీక్షించుకున్నప్పుడే రోగ లక్షణాలు బయటపడతాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ను వదిలించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంతిమ నిర్ణయం మనదే అయినా నలుగురి సలహాలు స్వీకరించాలి. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా విమర్శలను స్వాగతించాలి. చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. శిథిలమైపోయిన పాత భవనం స్థానంలో కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటే ముందుగా ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేయాలి. నిర్మాణాన్ని పునాదులతో సహా కూల్చివేయాలి. వ్యక్తిత్వ పునర్నిర్మాణానికి కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. టన్నుల కొద్ది అహాన్ని, ఉందనుకుంటున్న జ్ఞానాన్ని, లేదనుకుంటున్న అజ్ఞానాన్ని బేషరతుగా వదులుకోవాలి. మనలోంచి మనం బయటికొచ్చి ఆత్మ సమీక్ష చేసుకోవాలి. కాలం కంటే, పరిస్థితుల కంటే, సగటు మనిషి ఆలోచనల కంటే చాలా ముందుకెళ్ళి ఆలోచించడానికి మామూలు ఆత్మవిశ్వాసం సరిపోదు. కించిత్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. కొందరి అంతులేని ఆత్మవిశ్వాసం ప్రపంచ గమనాన్ని మార్చేసిన ఉదంతులు, కోకొల్లలు. మనిషి గాల్లో ఎగరడం సాధ్యమే అని నమ్మేంత ఓవర్ కాన్ఫిడెన్స్ రైట్ బ్రదర్స్తో విమానం తయారు చేయించింది. ఆ విమానంలో కూర్చొని మ్యూజిక్ వినడం ఎందుకు కుదరదనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడిన ప్రశ్నే మాసారు ఇబుకాతో వాక్మెన్ను తయారు చేయించింది. కొన్ని సాంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధాలకు చిటికెడు పాము విషాన్ని జోడిస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అలాంటిదే. అనగనగా ఇద్దరు విద్యార్థులు. మొదటివాడు చురుకైనవాడు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనేది లక్ష్యం. రెండవవాడు ఏమంత తెలివైన విద్యార్థి కాదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్కు లోటు లేదు. ఏదో ఓ రోజు కంపెనీ పెట్టాలన్నది కల. మొదటివాడు సులభంగా తన కలను నెరవేర్చుకున్నాడు. రెండో వాడి ప్రయాణం మాత్రం సాఫీగా సాగలేదు. అత్యవసర మార్కులతో యూనివర్సిటీ పట్టా పట్టుకున్నాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్గా కెరియర్ ఆరంభించాడు. ఎక్కడా కుదురుగా ఉండలేదు. సవాళ్లను అధిగమించి, కష్టాలను భరించి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి తనదైన కంపెనీ ప్రారంభించాడు. మంచి టర్నోవర్ సాధించాడు. జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉండడంతో ఆ కంపెనీలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా చేరాడు మొదటివాడు. ఇక్కడ కాన్ఫిడెన్స్తో పోలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్దే పై చేయి అయ్యింది. అలా అని అన్ని సందర్భాల్లోనూ అలా జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో రిస్క్ ఎక్కువ. నిజానికి రిస్కే వాళ్ళ బలం. ఆ తెగువతో ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. పడ్డా లేస్తారు, దుమ్ము దులుపుకొని మళ్ళీ పరిగెత్తుతారు. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ సన్నగిల్లిపోతున్నా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ ముసిగేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అందులోనూ రాజకీయ నాయకుల పరిస్థితి మరీ విచిత్రం. ఓడిపోయే వరకు గెలవబోతున్నట్టే కనిపించాలి. ఓడినా నైతిక విజయం తమదేనని బీరాలు పలకాలి. లేదంటే కార్యకర్తలు కుదలైపోతారు. గల్లీ నాయకులు పక్కచూపులు చూస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ క్రీడాకారుల విజయావకాశాల్ని 10% వరకు పెంచుతుందని స్పోర్ట్స్ సైకాలజిస్టులు గుర్తించారు. ఓవర్ కాన్ఫిడెన్స్లో అంతర్లీనంగా ఆశావాదం ఉంటుంది. తమ ఆరోగ్యం మెరుగుపడుతుందనే బలమైన నమ్మకం ప్రాణాపాయ స్థితిలో రోగుల్ని మృత్యుద్వారం నుంచి వెనక్కి లాక్కొచ్చిన ఉదంతాలు అనేకం. కాకపోతే ఆ ప్రభావాలు తాత్కాలికం. అంతిమంగా అచ్చమైన ఆత్మవిశ్వాసమే స్థిరంగా నిలుస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అతిని నిజమే అని భ్రమించి యాజమాన్యాలు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తున్నట్టు, రెజ్యూమే అందడమే ఆలస్యం ఆఫర్ లెటర్లు అందిస్తున్నట్టు స్త్రీ పురుషుడు ఓవర్ కాన్ఫిడెన్స్ పేరుతో జరిగిన అధ్యయనం గణాంకాలతో సహా వెల్లడించింది. కార్పొరేట్ పురుషాధిపత్యానికి ఇదో కారణం. పురుషులు తమకు 20% అర్హతలున్న పదోన్నతికి దరఖాస్తు చేసుకుంటారు. అదే మహిళలు 100% యోగ్యులమని భావించినప్పుడే చొరవ చూపుతారు అంటారు యూకేలోని రీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నిపుణులు. కార్పొరేట్ పాలనలో CEO స్థాయి వ్యక్తులకు కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ అదనపు అర్హత అవుతుందనే వాదన కూడా ఉంది.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనం స్టీవ్ జాబ్స్ను అందుకు ఉదాహరణగా చూపుతుంది. కాకపోతే కొన్ని షరతులు పెట్టింది. ఆ నాయకుడిలో అపారమైన సృజన ఉండాలి, అతని మనసెరిగిన అనుచర బృందము ఉండాలి. అప్పుడే CEO ఆకాశంలోని చుక్కల్ని ఏరుకురమ్మని ఆదేశిస్తే కనీసం మేఘాలనైనా తరలించుకొని వస్తారు. ఎటు స్పీడ్ బ్రేకర్ను తలిపించే నిబంధనలు ఉంటాయి కాబట్టి అనారోగ్యకరమైన దూకుడుకు కళ్ళెం పడుతూనే ఉంటుంది. నాయకత్వ స్థానంలోని వ్యక్తుల మితిమీరిన ఆత్మవిశ్వాసం కంపెనీలను దివాలా తీయించిన దాఖలాలు ఉన్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నాయకత్వ స్థానంలోని వ్యక్తుల ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే మూతపడిందని నిపుణులు నిర్ధారించారు. కాన్ఫిడెన్స్ లేనివారు ఏ ప్రయత్నమూ చేయరు. దీంతో విజయాలు ఉండవు, వైఫల్యాలు కూడా ఉండవు. సాధారణమైన కాన్ఫిడెన్స్ ఉన్నవారికి విజయాలు ఉంటాయి, కానీ ఘనమైన విజయాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు తమ బలానికి సరిపడా లక్ష్యాన్ని ఎంచుకుంటారు, దానికోసమే పోరాడుతారు, అదే సాధిస్తారు, అక్కడే స్థిరపడతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తుల విషయానికి వస్తే ఏదైనా జరగవచ్చు. వాళ్ళను లోపాలతో కూడిన బాంబులతో పోల్చవచ్చు. పేలిందా భూమి దద్దరిల్లుతుంది, తుస్సుమందా సమాజం ఫక్కుమంటుంది. అంత అనిశ్చితిని భరించడం కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ను వదిలించుకొని ఆ మేరకు కాన్ఫిడెన్స్ను పెంచుకోవడమే ఉత్తమం. లేని శక్తిని ఊహించుకున్న వారికి కొత్త బలాన్ని సమీకరించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు కదా. వెనుక ముందు చూసుకోకుండా వేగంగా నడుస్తుంటాం. ఏ దుడ్డు కర్రో కాలికి అడ్డు తగులుతుంది, బొక్కబోర్లా పడతాం, గాయం చేసుకుంటాం. కాసేపటికి తేరుకొని ఆ కర్రనే ఊతంగా చేసుకొని అడుగు ముందుకేస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అలాంటిదే. ఆదమరిస్తే పడేస్తుంది, అందిపుచ్చుకుంటే ఆసరా అవుతుంది. కాకపోతే అవసరం తీరిపోగానే ఆ కర్రను పక్కకు పడేసినట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ను వదిలించుకోవాలి. జాగ్రత్తగా నడిస్తే కాలికి గాయమే కాదు, కర్ర అవసరము రాదు. కాస్త ఆలస్యమైతే కావచ్చు, కానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం పక్కా.